అభ్యర్థుల వాదన రోస్టర్ పాయింట్స్ కరెక్ట్ లేదు. ఇప్పుడు మేము ఎగ్జామ్ రాసినా సరే మళ్ళీ కోర్టులో ఈ నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్ ప్రకారం లేకపోతే మళ్ళీ మొదటి నుంచి ఎగ్జామ్ రాయాలి. మన దగ్గర తెలంగాణలో మీరు చూసారు గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు రద్దయింది. ఒకసారి పేపర్ లీకేజ్ అయిందని, ఇంకోసారి ఏమో వాళ్ళు కరెక్ట్ గా ఫోటో లేదు, అభ్యర్థి ఫోటో లేదని 2 సార్లు రద్దయితే 3వ సారి రాయాల్సి వచ్చింది. మళ్ళీ 3వ సారి కూడా వాయిదా వేయమని అది చేశారు, రోస్టర్ పాయింట్లు కరెక్ట్ లేదని చెప్పి. బట్ ప్రభుత్వం వినలేదు, కంపల్సరీగా రోస్టర్ పాయింట్స్ ఇవి కరెక్టే ఉన్నాయి, రాయాల్సిందే అని చెప్పి ముందుకెళ్లారు. వాయిదా వేసింది ఒక గ్రూప్ 2 ఒకటి వాయిదా వేశారు ప్రభుత్వం. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించి ఆలస్యం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అందరూ వాయిదా వేయమన్నారు, 92,000 మంది. కొద్దిమంది వాయిదా వేయమని కూడా అనొచ్చు. అయితే మెయిన్గా ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎన్నిక జరుగుతుంది ఇప్పుడు. ఎప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నిక 27 ఫిబ్రవరిన ఎలక్షన్ ఉంది. తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. కృష్ణా గుంటూరు సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గ్రాడ్యుయేట్ క్యాండిడేట్గా టీడీపీ పెట్టింది. తూర్పుగోదావరి తర్వాత ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా వాళ్ళు పోటీ చేస్తున్నారు. సో కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ ఈ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ పోటీ చేయట్లేదు గ్రాడ్యుయేట్ ఎన్నిక. ఎందుకు పోటీ చేయట్లేదంటే లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఎన్నికలో 3-3 చిత్తుగా ఓడిపోయింది వైసీపీ వాళ్ళ అధికారంలో ఉండగా. ఎందుకంటే గ్రాడ్యుయేట్ వాజ్ నెవర్ దేర్ ఓటర్. వైఎస్ఆర్సీపీకి కొంత రూరల్ మాస్ ఓటింగ్ ఉంటుంది, కొంత పట్టభద్రులు అనే వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగానే ఉంటారు. ఎందుకంటే కడప రాయలసీమ పట్టభద్రుల్లో కూడా చిత్తుగా ఓడిపోయింది. ఒక విధంగా వైఎస్ఆర్సీపీ జగన్ పతనానికి నాంది. ఎక్కడైతే 3-3 చోట్ల టీడీపీ గెలవడమే టీడీపీ క్యాడర్ లో చాలా మోరల్ బూస్టింగ్ ఇచ్చింది. అరే జగన్ 3-3 చోట్ల, అందులో రాయలసీమలో కూడా కొట్టాం. కడప అంటే మొత్తం జగన్ అడ్డా కదా, అక్కడనే కొట్టామంటే ఇక మనం గెలిచేస్తామని నమ్మకం వచ్చేసింది. సో అందుకని వైసీపీ ఇప్పుడు అసలే బ్యాడ్ టైం నడుస్తుంది, అందుకని వాళ్ళు కంటెస్ట్ చేయట్లేదు. కంటెస్ట్ చేస్తుంది ఎవరు ఇప్పుడు? ఓన్లీ టీడీపీ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. ఇక టీడీపీ అంటే కూటమి అభ్యర్థులే, ప్లస్ స్వతంత్ర అభ్యర్థులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. సో మీరు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేవాళ్ళు మెజారిటీ 92,000 మందిలో చాలా మంది ఓటర్ కూడా ఉంటుంది, వాళ్ళకి ఓటు హక్కు కూడా ఉంటుంది. సో దానిలో బెనిఫిట్ కోసం వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి దీన్ని వాయిదా వేద్దామని బహుశా భావించుంటారు. అది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు, బట్ వాయిదా వేస్తే నష్టం ఏంటి అని భావించి ఉండొచ్చు. అందుకని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన తర్వాత వీళ్ళు ఉదయం చంద్రబాబు నాయుడు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక సంబంధించి మాట్లాడుతూ మనం వాయిదా వేయమని అడిగాం అంటే చాలా మంది దృష్టికి తీసుకొచ్చారు. గ్రాడ్యుయేట్లు అందరూ అడుగుతున్నారు వాయిదా. ఎప్పుడు కూడా మీరు చూడండి, ఎగ్జామ్ రాసే వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసినా వాయిదా అంటే వాయిదానే అంటారు ఎక్కువ మంది, అంతేనా కదా? ఇంకా టైం ఉంటుంది చదువుకోవచ్చు, ఇప్పుడు సరిగ్గా చదవలేదు చెప్పి మెజారిటీ అట్లే ఉంటారు. కొద్దిమంది సెలవు పెట్టుకున్న వాళ్ళు, ఉద్యోగాలు మాని ఇప్పుడు గ్రూప్ 2 రాసేవాళ్ళు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, చిన్న జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు కూడా ఏం చేస్తారంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలన్న ఉద్దేశంతో సెలవు పెట్టి చాలా మంది చదువుతారు. చాలా మంది ఎస్ఐలు, కానిస్టేబుల్, సిఐలు వీళ్ళు కూడా గ్రూప్ 1 రాస్తారు. ఎందుకంటే డైరెక్ట్ గా డిఎస్పీ వెళ్ళిపోవచ్చు, లేదా ఇంకా గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 నుంచి ప్రమోట్ అయ్యి సివిల్ సర్వీసెస్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటది. కొద్దిమందికి అవకాశం వస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు సివిల్ సర్వెంట్ అయ్యే అధికారం కూడా ఉంటది. ఐఏఎస్, ఐపీఎస్ గా కూడా కన్ఫర్డ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐపీఎస్ కూడా కావచ్చు. సో అందుకని చాలా మంది చాలా ప్రెస్టీజియస్ గా చదువుతారు. అయితే ఇది గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 కు సంబంధించిన ఎగ్జామ్. గ్రూప్ 2 అంటే కూడా చాలా పోటీ, ఎందుకంటే ఇటీవల నోటిఫికేషన్ రావడమే కష్టం. కాబట్టి ఈ గ్రూప్ 2 కు సంబంధించి వాయిదా వేయాలని అడిగారు. చంద్రబాబు నాయుడు కూడా మేము వేయమని చెప్తామని చెప్పారు. ప్రభుత్వం అధికారికంగా లేఖ కూడా రాసింది. అదే ఇక్కడ స్టూడెంట్ ఆశ పెట్టుకోవడానికి మెయిన్ ఇది రీజన్ అవ్వచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ స్వయంగా లేఖ రాసింది, లోకేష్ ట్వీట్ చేశారు. సో డెఫినెట్ గా పిల్లల్లో కూడా ఒక పాజిటివ్ డెఫినెట్ గా వాయిదా వేస్తారనే సెన్స్ లోనే ఉంటారు. బట్ ఏపీఎస్సీ ఇట్లా డెసిషన్ తీసుకుంది అంటే ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఇప్పుడు ఏపీఎస్సీ నేను చెప్పినప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ, మెంబర్స్ అంతా జగన్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. చైర్మన్ ఏఆర్ అనురాధ చంద్రబాబు నాయుడు పెట్టిన కానీ ఆమె డెసిషన్ ఉంటది కదా. మోస్ట్లీ చైర్మన్ డిసిజన్ విల్ ఆల్సో టేక్ ఫైనల్. బట్ ఆమె చంద్రబాబు లోకేష్ చెప్పినా వినలేదు. అంటే ఏపీఎస్సీకి సంబంధించి ప్రభుత్వం కూడా ఇంకా చేయడానికి ఏముండదు, లేఖ రాయొచ్చు అంతే. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు అది ఆర్డర్ చేయడానికి ఉండదు. ఆర్డర్ చేసినా పాటించాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏపీఎస్సీ మెంబర్ ను తీసేయాలనుకోండి, ఇప్పుడు తీసేయడానికి కూడా వెళ్ళలేదు. ఎవరు తీసేయాలి? రాష్ట్రపతి తీసేయాలి. రాష్ట్రపతి
రెండు మూడు సందర్భాల్లో జరిగింది మన దగ్గర. ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఒక వ్యక్తిని తీసేశారు, సీరియస్ ఆయన మీద ఏసీబీ దాడులు జరిగి తీసేశారు. అప్పుడు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ సపోర్ట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఏసీబీ దాడులు జరిగే చాలా ఆస్తులు దొరికాయి. మొన్న గ్రూప్ 1 రద్దయిన తర్వాత వీళ్ళను రాజీనామా చేయండి అని జనార్దన్ రెడ్డిని గ్రూప్ 1 బ్యాచ్ అని అడిగినప్పుడు వాళ్ళంతా వాళ్ళు రాజీనామా చేశారు. రాజీనామా చేయకపోతే ఇక్కడ లీక్ అయింది కాబట్టి రాష్ట్రపతికి పంపించి తీసేయాలి. అంతే తప్ప నేను తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చానని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళను తీసేస్తా అని మిగతా నామినేటెడ్ పోస్టుల లాగా తీసేయడానికి ఉండదు. 2-3 ఉన్నాయి. మహిళా కమిషన్ చైర్మన్, ఎస్సీ కమిషన్ సంబంధించి, ఎస్టీ కమిషన్ అంటే ఏవైతే రాజ్యాంగబద్ధ సంస్థలు ఉంటాయో వాళ్ళని మీరు తీసేయడానికి వీల్లేదు. సమాచార హక్కు చట్టం కూడా ఇప్పుడు జగన్ సమాచార హక్కు చట్ట కమిషనర్ గా నియమించారు. వాళ్లను చంద్రబాబు ప్రభుత్వం వచ్చి తీసేయడానికి వీల్లేదు. అయితే ఆ సమాచార హక్కు చట్టం కింద నమోదు చేసిన వాళ్ళని కొద్దిమందిని అటెండెన్స్ మీరు రెగ్యులర్ గా ఆఫీస్ రండి అని ఏదో చెప్పారట. బట్ తీసేయడానికి వీల్లేదు. తీసేయాలంటే మళ్ళీ రాష్ట్రపతి దాకా పోవాలి. సేమ్ ఇప్పుడు ఏపీపీఎస్సీ తీసేయాలంటే కూడా నా మాట వినలేదు నేను డిస్మిస్ చేస్తా అనడానికి వీల్లేదు. కానీ అదే ఐఏఎస్ లో రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే సెక్రటరీలు కానీ వాళ్ళని కానీ తీసేయాలంటే వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు, సీరియస్ అలిగేషన్ అయితే, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇవన్నీ అధికారులు ఉంటాయి. సో ఆ రాజ్యాంగంలో ఇది ఒక గొప్పతనం. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఉండాలి. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ రిక్రూట్మెంట్ పేపర్ లీకేజ్ అయినా లేకపోతే ప్రభుత్వం వచ్చింది మాకు కావాల్సిన వాళ్ళందరినీ ఉద్యోగాలకు సెలెక్ట్ చేయండి అంటే ప్రాబ్లం అవుద్ది కదా. ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దన్న ఉద్దేశంతో ఈ విధంగా చేశారు. ఒకసారి మనం